నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం మనం ఆర్టీసీ బస్ భవన్ దగ్గర ఉన్నాము. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా భారీ ఎత్తున నిరసన తెలుపుతూ వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో పాటు రిటైర్ అయిన ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే. నమస్తే సార్. ఈనాడు జరుగుతున్నటువంటి ఉద్యమం ఉద్యోగులు చాలని ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయ్యడం, ఆర్టీసీలో అసలే పింఛన్ లేనటువంటి ఉద్యోగులు, ఇది ఇవ్వాల్సినటువంటి బకాయిలు 2021 వేరియస్ బకాయిలు ఇవ్వకుండా, మరి నెల నెలకు పెన్షన్ కూడా లేకుండా ఈ రోజున ఉద్యోగస్తులని, ఆర్టీసీ ఉద్యోగులస్తులని ఈ రోడ్డు పాలు చేసినటువంటి వైన్యం. కాబట్టి ఈ రోజున ఉద్యోగులు సర్వీసులు ఉండే ఉద్యోగుల కంటే ఇవాళ అంత రెడ్డింపుగా ఇవాళ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు దాదాపుగా 35 సంవత్సరాలు ఆర్టీసీలో సేవ చేసి ఈ రోజున వీధి పాలైనటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని మరి గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఆర్టీసీ కూడా దీన్ని పరిశీలించి దీని న్యాయమైన కోరికలు మరి మాకు తీర్చే విధంగా, మమ్మల్ని గౌరవంగా బతికే విధంగా మా కుటుంబాలు, ఎందుకంటే ఒకప్పుడు ఉద్యోగం చేస్తే జీతం వచ్చేటటువంటి ఆర్టీసీ ఉద్యోగులు ఇవాళ విశ్రాంతిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ గవర్నమెంట్ ఆదుకోకుండా, కనీసం ఏమో సంస్థ కూడా వాదుకోకుండా ఇవాళ వీధి పాలు చేసినట్టయితే మా కుటుంబాలంతా కూడా ఈ రోజున మరి తినడానికి తిండి లేకుండా, అక్కడ గవర్నమెంట్ పరంగా కనీసం పింఛన్ కూడా లేదు ఊర్లలో. కనీసం ఆర్టీసీ ఉద్యోగికి కేవలం ఒక 2000 ఉద్యోగ ఊర్లో ఇచ్చినటువంటి వితంతో లేదా అనుకుంటే వృద్ధాప్య పింఛన్ కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి మా కోరికలు మన్నించి గవర్నమెంట్ ఎమ్మడే స్పందించి మాకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించి మా కుటుంబాలను ఆదుకోవాలనేది మా ఒక డిమాండ్. ఈ డిమాండ్ కూడా సాధించలేకపోతే, మాకు ఇవ్వలేకపోతే ఇంకా ఉధృతం చేస్తాం ఈ కార్యక్రమాన్ని. లేదనుకుంటే మేము ధర్నాకి వెళ్తాము, లేదనుకుంటే ఉద్యమాల వైపు వెళ్తామని చెప్పి ఈ ఆర్టీసీలో మాకు ఉద్యమాలు కొత్త కాదు. మేము జీవితాంతం 30 సంవత్సరాలు ఉద్యమాలకు వెళ్ళి వచ్చినట్టు వాళ్ళమే. కాబట్టి ఇవాళ ఉద్యోగులు రిటైర్ అయినటువంటి ఉద్యోగులని గౌరవంగా గుర్తించి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి మా డిమాండ్తో మేము ఇక్కడ సన్నిహితంగా మరి శ్రేయపూర్వకంగా మేము ఆర్టీసీకి విన్నపం చేస్తూ ఉన్నాం. మా కోరికలు మన్నించి మరి ఎంబడే మాకు సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అక్కడ ముఖ్యమంత్రి కానీ, ఇక్కడ రవాణా మినిస్టర్ కానీ, లేదనుకుంటే ఆర్టీసీ ఎండీ గారికి కానీ కూడా మేము మరీ విన్నపం చేస్తున్నాం. మా బకాయిలు ఎంబడే చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి వారికి వినయపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరికొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడిద్దాం ఒకసారి. నమస్తే. నమస్తే పెద్దన్న, ఆంధ్రప్రభకు నమస్కారం. మరి నేడు మా యొక్క రిటైర్మెంట్ అయిన వ్యక్తులు 25 సంవత్సరాల నుండి వాళ్ళకు రావాల్సినటువంటి 2017 బెనిఫిట్స్ ఏరస్ ఇవ్వాలి. అదేవిధంగా 2001 కూడా ఏరస్ వెంటనే ఇవ్వాలి. అదే కాకుండా 341 మంది మరణించడం జరిగింది. నిన్నాక మొన్న హార్ట్ అటాక్ వచ్చి ఒక పెద్ద మనిషి ఇక్కడే చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ సమస్యలు నెరవేర్స్తామని చెప్పారు. ఈనాడు ఆ యొక్క సమస్యలు పట్టించుకోవడం పరిస్థితిలో ఉంది. ఇలా 2001లో ఉన్నటువంటి వాళ్ళని కూడా బెనిఫిట్స్ అని ఇవ్వడం జరిగింది. రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఆర్థిక పరిస్థితుల్లో చాలా కొట్టుమిట్టు అవుతున్నారు. పిల్లల ఉద్యోగం లేక, పిల్లలకు చదివేలేక, పెళ్ళిళ్ళు చేయని పరిస్థితి, కొత్త ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇల్లు ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, మందులు 2 months ఒకసారి మందులు ఇస్తామని చాలా ప్రారంభాలు చెప్పారు. మాకున్న తార్నాక హాస్పిటల్ చాలా గొప్ప హాస్పిటల్లో అన్ని విధాల సౌకర్యం కల్పించాలని ఈ సందర్భం మీకు తెలియపరుస్తున్నాం. వెంటనే ప్రభుత్వం ఆదుకొని మా యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు తెలియపరిచాం. ఈసారి మా సమస్య పరిష్కరించకపోతే మేము అవసరమైతే ముట్టడివ్వడానికి కూడా అసెంబ్లీ కానీ సెక్రటరీని ముట్టడానికి కూడా వెనకాడమని మీకు తెలియపరుస్తూ ఈ సందర్భంగా ప్రభుత్వం కానీ, ప్రజానిక రవాణా మినిస్టర్ కానీ మరి రేవంత్ రెడ్డి గారు సమీక్షించి సమస్య పరిష్కారం చేస్తారని మీకు ఈ టీవీ ద్వారా నా ప్రజానికానికి, నా రవాణా రిటైర్ అయినటువంటి కార్మికులు ఆర్టీసీని ఆదుకోవాలని, ప్రజలు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు. నమస్తే అన్న. ఇప్పటికే పలు రకాలుగా మీ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అండ్ మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్కి అనేక విధాలమైన ధర్నాలు చేసినారు, నిరసనలు కూడా చేసినారు. సో ఇప్పటికైనా అసలు స్పందించినారు ఒక్కసారైనా మీ సమస్యల మీద? సుమారు 2 సంవత్సరాలు 24 నెలలు అవుతుంది. సెప్టెంబర్ 24 వచ్చారు. దాదాపుగా 30 నుంచి 38 సంవత్సరాలు పనిచేసారు. వాళ్ళు కూడబెట్టుకొని లీవ్ల డబ్బులు కూడా ఇస్తలేరు. రెండోది వాళ్ళ గ్రాట్యుటీ రావాలి. గ్రాట్యుటీ మినిమం 6 to 7 months. వాళ్ళ ఎదిగిన పిల్లలు ఉంటారు, ఉద్యోగాలు ఉంటాయి, ఇల్లు లేకుంటాయి.
అటువంటి వారికి రావాలని వీళ్ళు ఆక్రోధన ఆవేదన చూస్తుంటే అర్థమవుతుంది. ప్రభుత్వం స్పందించి వెంటనే వాళ్ళకి రావాల్సిన ఏరియర్స్ కానీ డిఏ ఏరియర్స్ కానీ 2017-21 పెంచినటువంటి జీతాల యొక్క ఏరియర్స్ ఇప్పటివరకు వెళ్ళరు. అటువంటి సర్వీస్లో ఉండే వాళ్ళకి వెళ్ళి సర్వీస్లో ఉన్నవాడు ఎలా అయినా బతకగలుగుతాడు. సర్వీస్లో ఉన్న వాళ్ళు డిపెండ్ అయ్యి దాని మీద బతారు కాబట్టి వాళ్ళకి అతి తక్కువ పెన్షన్ ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ చేస్తే ఆర్టీసీ నుంచి ఎలాంటి పెన్షన్ ఉండదు. చూసే వాళ్ళకి అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అంటారు, కానీ వాళ్ళకి ఎలాంటి ఉద్యోగం రిటైర్ అయినాక డబ్బులు అప్పులు ఇచ్చేవాడు కూడా ఉండడు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ అట్లాంటి జనాన్ని యొక్క మన రిటైర్ విశ్రాంత ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని తొందరలోపట వాళ్ళకు మా యొక్క ఆవేదనను అర్థం చేసుకుని తొందరలోపట వాళ్ళకు వచ్చేట్టుగా చేసుకోవాలి. ఈ సమ్మె ఒకవేళ ఇయ్యకట్టే ఇంకా దీన్ని ఉధృతం చేస్తామని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు రవాణా మంత్రి గారికి తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే 6,000 కోట్లు ఇచ్చాడు రిటైర్మెంట్ వాళ్ళకు విడతలుగా. మాకు ఇవ్వాల్సినంత 800+ ఉన్నది. ఆ 800 కోట్లు పెద్ద లెక్క ప్రభుత్వం అనుకుంటే. ఇంకొకటి ఫ్రీ బస్ పాస్ లాభాలు అంటున్నారు. అటువంటి లాభాలు వచ్చినా మాకు ఇచ్చాల్సిన 800 కోట్లు పెద్ద లెక్క కాదు. రాష్ట్ర ప్రభుత్వంలో 6,000 కోట్లు ఇచ్చినామా 800 కోట్లు లెక్క కాదు కదా. ఒకే విడతలు అందరికి ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి అని గౌరవ ముఖ్యమంత్రికి మేము కోరుతున్నాము. అదే రవాణా మంత్రి ఎండి గారు కూడా దీన్ని ఆలోచించి త్వరలోనే తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి బస్ భవన్ దగ్గర వాళ్ళ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా ఇవ్వాలి. పలు దఫాలుగా మేము నిరసన వ్యక్తం చేసినాము, చాలా రకాలుగా విన్నపాలు విన్నపించుకున్నాము, అయినా కానీ వినిపించుకోవట్లేదు. ఆర్టీసీ ఎండీ కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ అండ్ రవాణా మినిస్టర్ కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా రిటైర్ అయిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చాలా మంది ఉన్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకి సంబంధించిన రిటైర్ అయిన ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎందుకు మీరు ఈ ఏజ్ లో కూడా ఇంత నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? సార్ మేము 2017 నుంచి మాకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి సార్. మేము దాదాపు 2022లో రిటైర్డ్ అయినాము. మాకు ఇప్పటి వరకు బకాయిలు ఇవ్వలేదు. 21 PRC ఇవ్వలేదు. ఇంకా చాలామంది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉన్నారు. కష్టపడి ఈ స్టేజ్లో ఆర్టీసీని తీసుకొచ్చినాము. అయినా కూడా మాకు రావాల్సిన బకాయిలు నిజంగా రావాల్సిన బకాయిలు మాత్రం ఇవ్వటం లేదు. ఎందుకు? మేమంతా దాదాపు 350 మంది చనిపోయారు సార్ ఇప్పటిదాకా. ఇంకా ఎంతమంది చనిపోవాలి? ఇంకా ఎంతమంది చనిపోతే కానీ వీళ్ళు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ అసలు పట్టించుకోవటం లేదు. మన పిఆర్సీ పెరిగింది. ఆన్లైన్లో ఉన్న వాళ్ళకు మాత్రము జీతాలు పెంచిస్తున్నారు. రిటైర్డ్ వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేరు సార్. కావున మీ నుండి మేము తెలియజేస్తున్న మేనేజ్మెంట్కి ఏంటంటే మాకు అతి త్వరలో మేము చనిపోకముందు మాకు రిటైర్డ్ బకాయిలు ఇవ్వాలి. మేము అదొక్కటే కోరుచుకుంటున్నాం సార్. మాకు రావాల్సిన బకాయిలు మాకు 17 నుంచి మాకు రావాల్సిన బకాయిలు అవి మా ఏరియల్స్ కూడా మాకు రావాలి. ప్లస్ ఇంకేంది మా లీవ్ ఎంకేజ్మెంట్ అవి, తర్వాత మాకు SRBS, మాకు SBT, తర్వాత మా PF కూడా ఈ డబ్బులు మాకు తొందరగా ఇప్పిస్తే బాగుంటుందని మేము మీతోటి మనం చేసుకుంటున్నాము. అలాగే మాకు 21 PRC కూడా మాకు ఆన్లైన్లో ఉన్న వాళ్ళకంటే ఆల్రెడీ మనకు ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. మరి మేమేం ప్రాబ్లం చేసినామని చెప్పేసి మాకు ఇప్పటి వరకు మాకు ఇవ్వట్లేదు. దీని ద్వారా మాకు ఎవరైతే ఎండి గారు ఉన్నారో ఆయన మొండి వైఖరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆయన చొరవ చూపి ఇంతకుముందు ఎండి గారు కూడా మాకు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఆయన ఇవ్వకుండా వెళ్ళిపోయిండు. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాల గురించి, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించి, వాళ్ళ సంపాదన గురించే వాళ్ళు చూసుకున్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఎంప్లాయీ, ప్రతి ఎండి గారు కూడా వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకొని పోతున్నారు. కానీ కార్మికులుగా ఎలాంటి వాళ్ళకు సహాయం చేయకుండా, వాళ్ళకి ఎలాంటి బకాయిలు ఇవ్వకుండా వాళ్ళు పోతున్నారు. కాబట్టి మీ ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. రిటైర్ అయిన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మేము చేస్తున్న విన్నపం ఏమనగా, మేము కనీసం 30 సంవత్సరాల ఆర్టీసీలో కష్టపడి పనిచేసి పైసా సంపాదించి మేము ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చినమే తప్ప ఏ రోజు ఉడక మా కష్టం అంతా మీకే ఇచ్చినాం కనుక ఏ రోజు ఉడక రూపాయి మేము దాచుకున్న రోజులు లేవు. ఎంత సంపాదించినా కానీ మా పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఇంతవరకు మేము చేసుకునేలేదు. ఎందుకంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కనుక మేము మిమ్మల్ని ఏమి కోరడం లేదు. మాకు ఇస్తామన్న డబ్బులే ఇవ్వమంటున్నాము, మాకు వచ్చే పైసలే ఇవ్వమంటున్నాము. మీరు ఏ రకంగా లేకపోతే బస్సు భవనాన్ని అమ్ముకోండి, కానీ మా డబ్బులు మాత్రం మాకు ఇవ్వండి. మేము పైసా సంపాదించి మీకు ఇచ్చినాం కనుక ఈరోజు బస్సు భవనం ఈ రకంగా
దారుణంగా ఉన్నది. మేమే తలుచుకుంటే మీ ప్రభుత్వం కంపల్సరీ దిగి వస్తుంది. ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా మమ్ములని గిన కష్టపెడితే ఎన్ని రోజులున్నా మా ఉసురు ముట్టి నాశనం అయిపోతుంది. ఏ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వమే కాదు, ఖచ్చితంగా మాకు వచ్చే పైసలు మాకు ఇవ్వమంటున్నాము. మా పిల్లల చదువులు, మేము ముసలి వాళ్ళమైనాము, మిమ్మల్ని పేస్కేలు ఇవ్వమని అడుగుతలేము, పైసలు ఉత్తగి ఇవ్వమని అడుగుతలేము. మేము కష్టం చేసినాం కనుక, మీరు ప్రకటించారు కనుక ఆ డబ్బులే మాకు ఇవ్వమంటున్నాము. మా పైసలు ఇతరులకు ఖర్చు పెట్టకండి. మీరు మా పైసలు తీసుకుపోయి ఎవరో ఖర్చులో పెట్టిన దానికంటే, ఉచిత పథకాలకు పెట్టిన దానికంటే కష్టం చేసినాం కనుక ఆ పైసలు మాకు ఇవ్వండి. ఇస్తే మా పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, చదువులు ఉన్నాయి, మేము సంపాదించిన ఆస్తులు ఆర్టీసీలో ఎన్నో ఉన్నాయి. ఆ ఆర్టీసీలో ఉన్న ఆస్తులు అమ్మన్నా ఇవ్వండి, కానీ మా పైసలు మాకు ఇవ్వండి. మీరు ఎప్పుడు ఉచిత ప్రకటనలు చేయకండి. కష్టపడ్డ వాళ్ళకు పైసలు ఇవ్వండి. మేము 65 ఏళ్ళు ఉన్నాం, 70 ఏళ్ళు ఉన్నాం, 75 ఏళ్ళ వాళ్ళు ఉన్నాము. ఇంతవరకు మా పిల్లల సుఖం కోసము ఏ రోజు కష్టపడలేదు. ఆర్టీసీ కోసమే అందరం కష్టపడ్డాం కనుక మాకు వచ్చే డబ్బులే ఇవ్వమంటున్నాం. అయ్యా పేస్కేలు ఇయ్యి, అయ్యా 12% మాకు ఇయ్యి, అయ్యా మా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కనుక ఖచ్చితంగా మా డబ్బులు మాకు ఇవ్వండి. సో చూడొచ్చు, పెద్దవాళ్ళందరూ కూడా, ఏజ్డ్ పర్సన్స్ అందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ల టైంలో చాలా వరకు హామీలు ఇచ్చింది. మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ని ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పింది. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలే వాళ్ళు చేసినారు. ఇప్పటిదాకా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం ఏర్పడి 2.5-3 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ కూడా మా బెనిఫిట్స్ కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి. మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఇంతకు ముందు ఉన్న ఆర్టీసీ ఎండీ మమ్మల్ని పట్టించుకోలేదు, ఇప్పుడున్న ఆర్టీసీ ఎండీ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అండ్ మమ్మల్ని పట్టించుకొని మా బాధల్ని గ్రహించి మా కుటుంబాలను ఆదుకోవాలి, మాకు వేరే ఇన్కమ్ సోర్స్ కూడా లేదు అని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అండ్ మనతో పాటు చేతికి కట్టుకొని మరి నిరసనలో పాల్గొంటున్న వ్యక్తి కూడా ఉన్నారు మనతో పాటు. సార్ మాట్లాడిద్దాం. సార్ నమస్తే, నా పేరు కత్తుల యాదయ్య, బహుజన కార్మిక యూనియన్ జనరల్ సెక్రటరీ. మరి ఏదైతే రిటైర్మెంట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో గత 2017, 2021కి సంబంధించిన ఏరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. మరి మేము జేఏసీగా కూడా మరి ప్రభుత్వంతో చర్చల్లో కూడా జరపడం జరిగింది. మరి ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చారు, ఇటు యాజమాన్యం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఇప్పటికి దాదాపుగా 2017 అంటే మరి 2026 ఇప్పటికి అంటే దాదాపుగా 9 సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు మరి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుంటే వాళ్ళు బతికేది ఏ విధంగా ఉంటుందని చెప్పి మేము బహుజన కార్మిక యూనియన్గా కూడా అడగదలుచుగా ఉన్నాం. మరి మాకు జేఏసీ మీటింగ్లో మరి మేనేజ్మెంట్ తోటి యాజమాన్యంతో జరిగిన చర్చలలో కూడా మరి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు మా బకాయిలు వాళ్ళకి చెల్లిస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు 9 సంవత్సరాల కాలంలో మరి రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ మరి ఎంతోమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అయినా వాళ్ళకి ఇంకా డబ్బులు రాలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం కానీ తక్షణమే మరి వాళ్ళ యొక్క రావాల్సినటువంటి 2017 సంవత్సరానికి సంబంధించిన పే స్కేల్ ఏరియర్స్ కానివ్వండి, 2021కి సంబంధించిన పే స్కేల్ ఏరియర్స్ కానీ వాళ్ళకు తక్షణ సహాయం కింద ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మొన్న ఈడీ కమిటీలో జరిగినటువంటి చర్చల్లో కూడా మరి వాళ్ళకి కనీసం మీరు ఒక్క దఫా ఇవ్వలేకపోతే 2 దఫలుగానైనా వాళ్ళకు అమౌంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. అప్పుడు యాజమాన్యం చెప్పింది 847 కోట్లు అయితే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి, కాబట్టి మరి ఒకేసారి ఇవ్వాలంటే మీకు అంత ఇబ్బంది అనిపిస్తే మరి అది 2 విడతలు కానీ 3 విడతలు కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చినట్టయితే ఇవాళ చివరి దిశలో ఉన్నారు, నడవలేని పరిస్థితిలో ఉన్నారు, కర్ర సపోర్ట్ వచ్చిర్రు, మరి వెహికల్స్ కట్టుకొని వచ్చిర్రు, తెలంగాణ ప్రాంతం మొత్తం నుంచి వేల కొద్ది అశేష జనం వచ్చిర్రు. కాబట్టి ఇప్పటికైనా ఇది 2వసారి వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం అటు యాజమాన్యం వాళ్ళ డబ్బులు ఎమ్మటే తక్షణమే ఇవ్వవలసిందిగా బహుజన కార్మిక యూనియన్ డిమాండ్ చేస్తూ బహుజన కార్మిక యూనియన్ ఎప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగులకు మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నడి రోడ్డు మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏజ్డ్ పర్సన్స్. వాళ్ళంతా కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము బ్రతికున్నప్పుడే మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు ఇవ్వండి అని చెప్పేసి ఏడుస్తూ కూడా కనిపిస్తున్న పరిస్థితి. సో మాట్లాడిద్దాం, చాలా మంది కూడా ఉన్నారు, మేము బ్రతికున్నప్పుడు ఇవ్వండి, మా పిల్లలకు ఉపయోగపడతాయి అవి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సరే మాట్లాడిద్దాం, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నా పేరు సదయ్య భూపాల్పేట డిపో నుంచి వచ్చిన. 2017, 2021 పే స్కేలు, డిఫరెంట్ ఏరియర్స్, లివింగ్ ఎన్కాష్మెంట్ 3 సార్లు ఇక్కడ బస్సు అని ముట్టడికి వచ్చినాము. మేనేజ్మెంట్కి చీమ కుట్టినట్టు కూడా లేదు, ఏం పట్టించుకోవడం లేదు. పొన్నం ప్రభాకర్ గారికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కలిసినాము, ఎండీ గారికి కలిసినాము, ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి కలిసినాము, వినతి పత్రాలు ఇచ్చినాము. మన కలెక్టర్ గారు కూడా వినతి పత్రాలు ఇచ్చేసినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. ఇప్పటి వరకు ఏంటంటే
38 సంవత్సరాల నా సర్వీసు. అప్పటి నుంచి ఇప్పటి వరకైనా కూడా చాలని జీతాలతోటి ఎలా తీసుకుంటా మేము వచ్చినాము. మాకు 2017, 2021 ఏరియాస్ డిఫరెంట్ ఏరియాస్ రావాలి. వీళ్ళకు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్సీ కానీ 3 లక్షలు 4 లక్షలు వీళ్ళందరికీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏంటి వస్తున్నాయి? వాళ్ళు ఏమైనా బదిలాడతానమా? మా సొమ్ము, మా సొత్తు, ఇది మాది. ఇది ఏది బస్సు భవన్ కట్టించింది మేము. 38 సంవత్సరాల సర్వీస్ నుంచి వెళ్ళి మా తోటి కార్మికులు ఎంతో సేవ చేసిండ్రు. అదంతా మేము వాళ్ళ అప్పడుకోలేము, వాళ్ళు బాగా అడుగుతలేము. మా తాచుకున్న సొమ్ము మాకు ఇవ్వమంటారు. మీ ద్వారా, మీ మీడియా ద్వారా చెప్తున్నా. ఇవాళ ఇది పోయి మీ మీడియా ద్వారా వాళ్ళకి తెలియపరిస్తే ఇవాళ సాయంత్రం వాళ్ళకి మాకు డిసైడ్ చేయాలి. మేము దానికి అది లేని పక్షంలో తీవ్రంగా ఉధృతం బాగా సంబంధంగా ఉధృతం చేస్తాం. బస్సు వాళ్ళు ముట్టుకు చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇది ఇక్కడ వీళ్ళ ఆవేదన. మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు ఇవ్వాలి ఖచ్చితంగా. మేము బ్రతికున్నప్పుడే మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు ఇవ్వండి. మా పిల్లలకు ఉపయోగపడతాయి, మా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మా జీవితాలతో కానీ మా పిల్లల జీవితాలతో కానీ ఆడుకోవద్దు అని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పటికే పలు దఫాలుగా మా నిరసన కానీ మా ఆవేదన కానీ వ్యక్తం చేసినాం. అయినా చీమ కుట్టినట్టు కూడా గవర్నమెంట్కి కానీ లేదా గవర్నమెంట్లో ఉన్న అధికారులకు కానీ తెలియలేదు మా పరిస్థితి, మా ఆవేదన అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా డిక్లేర్ చేస్తే మంచిది, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఎంత భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా. వాళ్ళ బాధని, వాళ్ళ కడుపులో ఉన్న బాధనంతా కూడా తెలియజేసే ప్రయత్నమే వాళ్ళు చేస్తున్నారు. మేమేమి ఉత్తమ కోరికలు కోరట్లేదు, మేమేం కొత్త కోరికలు కోరట్లేదు. మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే గవర్నమెంట్ ఖాతాలో మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని రిలీజ్ చేయండి, వాటిని మాత్రమే అడుగుతున్నాము. స్పెషల్ ఫండ్స్ ఏం కేటాయించకండి, మాకు అవసరమే లేదు అని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. భారీ ఎత్తున తెలంగాణ నలుమూలల నుంచి కూడా, అన్ని డిపోల నుంచి కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 17,000 మంది ఉన్నారు రిటైర్ అయిన వాళ్ళు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు నిర్మల్ కానీ, వికారాబాద్ కానీ, నల్గొండ కానీ, ఆదిలాబాద్ కానీ అందరూ ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళ బాధను కూడా కనపరుస్తున్న పరిస్థితి. ఇంత ఏజ్డ్ పర్సన్స్ కూడా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడికి వచ్చి మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి అని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళ బాధల్ని కూడా తెలియజేసే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. మీరు ఎన్నేళ్ళ నుంచి సర్వీస్ చేసి ఆర్టీసీ? 1986 నుంచి సర్వీస్ చేసిన, 2018లో రిటైర్మెంట్ అయినా. ఇంతవరకు నాకు వచ్చే బెనిఫిట్స్ ఏమీ లేవు. ఇంతవరకు 9 సంవత్సరాలు అవుతుంది రిటైర్ అయ్యి. ఏమంటున్నారు సార్ మరి అడిగితే అధికారులు కానీ గవర్నమెంట్ వాళ్ళు? ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కేసీఆర్ అట్లా 38 మందిని వాడు పట్టించుకోలేదు. వీడు వచ్చిన తర్వాత వీడు కూడా ఎవరిని పట్టించుకుంటలేడు. ఎందుకు మీకు అనేక హామీలు ఇచ్చారు కదా, గవర్నమెంట్ ఏర్పడక ముందుకు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిలీజ్ చేస్తాము, అండ్ సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్కి కూడా మేము రెగ్యులరైజ్ చేస్తాము, మీ పిఎల్ టీఎల్ కూడా పెంచుతామని చెప్పేసి చెప్పినారు కదా. చెప్పినారు, అన్నీ చెప్పినారు. చెప్పడం రాజకీయ నాయకులది అది తత్వమే కదా, చెప్పడం వాళ్ళ ఇది. కానీ గద్దె ఎక్కిన తర్వాత ఎవ్వరు అంతే ఉంటారు. మరి ఇంతకు ముందు ఉన్న ఆర్టీసీ ఎండి మీ సమస్యలు ఏం పట్టించుకోలేదా? నేను 2018లో రిటైర్డ్ అయిన తర్వాత నాకు రావాల్సిన లీవ్ ఎంకాష్మెంట్ 4 సంవత్సరాల తర్వాత వచ్చినాయి. నా కష్టార్జితం లీవ్ ఎంకాష్మెంట్. వేరే వాళ్ళ ఎవరు, నా కష్టార్జిత లీవ్ ఎంకాష్మెంట్ 4 సంవత్సరాల తర్వాత వచ్చింది. మీలాగా ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాకు తెలిసి తెలంగాణ నలుమూలల నుంచి వచ్చారు అందరూ. ఎంతమంది రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు అసలు? కనీసం ఒక 17,000 మంది ఉన్నారు. అందులో 400 మంది చనిపోయినరు కూడా. ఇలా ఈ బెనిఫిట్స్ వచ్చే వాళ్ళు 400 మంది చనిపోయినరు కూడా. ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇన్నిసార్లు మీరు నిరసన వ్యక్తం చేసినారు, ఇన్నిసార్లు ఇక్కడ ఆఫీస్ ముట్టడికి, ఈ 4వసారి నిరసన. ఎవ్వరు పట్టించుకునేవాడు లేదు. ఒక్కసారి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆర్టీసీ ఎండి వచ్చి మీతో మాట్లాడే ప్రయత్నం ఏం చేయలేదు. ఇంతవరకు ఎండి గారు ప్రయత్నం చేయలేదు. ఎవరు ముందుండి నడిపిస్తున్నారు మరి మీ సమస్యలు అన్నింటినీ వాళ్ళ దాకా తీసుకువెళ్ళడానికి? ఎవరు ముందుండి? రిటైర్మెంట్ యూనియన్స్ ఉన్నాయి, వాళ్ళు తీసుకెళ్లి చూపిస్తున్నారు. ఇప్పటికీ కూడా మరి గవర్నమెంట్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ లేదా మీ ఎండి కానీ స్పందించకపోతే మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఇదే ధర్నాలు ఉంటే ఒక్కొక్కసారి కూర్చుండడానికి అవుతుంది. ధర్నాలు చేస్తాం అంతే, ఇంకోటి ఏం లేదు. ఇప్పటికే మీరు 4 సార్లు ధర్నాలు చేసినా ఎవరు పట్టించుకుంటలేదండి. ఇక ముందే మనం పట్టించుకుంటారు. మా యూనియన్ అంతా ఏకీకృత మొత్తం రిటైర్డ్ అసోసియేషన్ ఒకటి ఉంది. ఆ అసోసియేషన్ మొత్తం పట్టించుకుంటేనే ఇంతమంది వస్తున్నాం. మా పైసలు మాకు ఇచ్చేస్తే మేము ఎందుకు వస్తాం? మేము ఏంటికి వస్తాం? ఇట్లా మాకేం లేదా, కాళ్ళ నొప్పులు అన్నీ ఉన్నాయి, మొత్తం షుగర్లు బీగలు అన్నీ ఉన్నాయి. అయినా కానీ వస్తున్నాం. దేని కొరకు? డబ్బుల కొరకు. మాకు వచ్చిన డబ్బులే రావాలా.
అట్లా మీకు మీకు ఏవైతే మెడిసిన్ కూడా ఇస్తారో ఆ మెడిసిన్ కూడా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అందిస్తున్నారని కూడా చెప్తున్నారు. కానీ 2 నెలలకు ఒకసారి ఇచ్చేది, కానీ కాకపోతే నెలకి ఇచ్చేస్తున్నారు. అది ఇప్పుడు మెడిసిన్ అన్న మీకు టైంకి అందుతుందా? అందుతున్నాయి. కొన్ని ట్యాబ్లెట్స్ లేవు అంటున్నారు, కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి తీసుకున్న అవి ప్రాబ్లం. అట్లా ఆ మెడిసిన్ కూడా గవర్నమెంట్ ఏం ఫ్రీ ఇస్తలేదు. మా దగ్గర రిటైర్మెంట్ అయిన వాళ్ళ దగ్గర 25,000 రిటైర్మెంట్ గ్రాడ్యుయేట్ నుండి కట్ చేసుకున్న పైసల నుంచే మెంబర్షిప్ చేసుకున్న పైసలతోటే మెడిసిన్ ఇస్తారు, వేరేదేమీ లేదు. అంటే మీకు ఏది ఇవ్వాలన్నా, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నా, మీకు మెడిసిన్ ఇవ్వాలన్నా, ఏదన్నా ట్రీట్మెంట్ మీరు తీసుకోవాలన్నా మీ డబ్బులు మీరే. అదే కాంట్రిబ్యూషన్ 25,000 కట్టినాము. నేను రిటైర్మెంట్ అయిన రోజు గ్రాడ్యుయేట్ నుంచి 25,000 రూపాయలు కట్టాను. ఇప్పుడు దానికంటే ఎక్కువ మీకు ట్రీట్మెంట్ అయింది లేదా దానికంటే ఎక్కువ మీకు డబ్బులు పడ్డాయి, అప్పుడు గవర్నమెంట్ కడుతుందా? గవర్నమెంట్ ఎలాంటి వాళ్ళకి కట్టదండి, కార్పొరేషన్ ఎప్పి కట్టగా ఇక్కడ కడుతున్నది. ఎవరికి ఇస్తున్నారు? వేరే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎవరికి ఇవ్వరు. హాస్పిటల్స్లోనే ట్రీట్మెంట్ చేయించుకో, దాంట్లో ఎలాంటి ట్రీట్మెంట్ చక్కగా ఉండదు. ఏం చెప్తారు మరి ఫైనల్గా గవర్నమెంట్కి కానీ మీ ఆర్టీసీ ఎండీకి కానీ మీ సమస్యల పట్ల చెప్పాలంటే ఏం చెప్తారు? మా కష్టార్జితం పైసలు మాకు దయచేసి ఇవ్వండి. మేము 65-70 సంవత్సరాల వాళ్ళమును. మా కష్టార్జితమే, మీ మేనేజ్మెంట్ నుంచి లేదు, అడగడం లేదు. మాకు పెన్షన్ కూడా ఎలాంటి పెన్షన్, గవర్నమెంట్ నుంచి పెన్షన్స్ ఎలాంటి పెన్షన్స్ లేవు. మా కష్టార్జితాన్ని మాకు ఇవ్వండి అంతే. దయచేసి రేవంత్ రెడ్డి గారు దయచేసి మాకు ఈ కష్టార్జితమైన పైసలు దయచేసి ఇవ్వండి. 24 గంటలు వర్క్ చేసేవాళ్ళు, భార్య బిడ్డలు పక్కన పెట్టేసి నైట్ డ్యూటీస్, నైట్ అవుట్ చేసేవాళ్ళు డ్రైవర్ కండక్టర్లు. ఇంత చేసాము, రిటైర్ అయ్యాక మాకు పెన్షన్ అంటూ ఏం లేదు, కేవలం పిఎఫ్ఏ ఉంటుందన్నమాట. ఆ పిఎఫ్ కూడా 1000 నుండి 4,000 వచ్చేది అనమాట చాలామందికి. ఇప్పుడు కొంతమందికి హయ్యర్ వస్తుంది, అదే 1000-4,000 ఈ కాలంలో పడడం కష్టము. ఇది కాకుండా 2017, 2021లో కూడా అరియర్స్ వచ్చాయన్నమాట. పే రివిజన్ ఇచ్చారు మాకు, ఎవ్రీ 4 years ఇస్తారు. 2013లో హయ్యెస్ట్ అని ఇచ్చారు కేసీఆర్, 44% అని ఫిట్మెంట్ ఇచ్చారు. దాని అరియర్స్ రాలేదు. దాని అరియర్స్ కొంతమందికి వచ్చి కొంతమంది రాలేదు. 2017లో మొన్న జూన్లో ఇచ్చారు, 24లో దాని రాలేదు. తర్వాత 21 కూడా వాళ్ళకి ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్కి ఇచ్చారు. ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్ కంటే వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, రెగ్యులర్గా వాళ్ళకి మంత్లీ జీతం వస్తుంది. మాకైతే ఏం రాదు. ప్లస్ వచ్చే ఒక 1000 నుండి సీనియర్స్కి 1000, కొంచెం కొత్తగా రిటైర్ 4,000 వస్తుంది. దాంతో కుటుంబం చేయడం కష్టం. ప్లస్ 60,000 దాటి వాళ్ళందరికీ ఆర్టిస్టులు ఎవరికి ఎలా ఉన్నా అంత హెల్తీగా ఉన్నప్పటికీ ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళు చేసే కష్టపడి పనిచేసేది వేళకి తిండి ఉండదు, వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు తింటారు అనమాట. దాంతో వాళ్ళ హెల్త్ ఖచ్చితంగా దెబ్బతింటుంది, వాళ్ళ బీపీలు షుగర్లు ఉంటాయి. ఇంతవరకు ఇవ్వలేదు. ఒక్కొక్కళ్ళు కనీసం నేను అనుకోవడము 15 లక్షల రూపాయలు, ఈ 2 అరియర్స్ కలిపి 15 లక్షలు అరియర్స్, తర్వాత పాత డిఫరెన్స్ ఆఫ్ గ్రాట్యుటీ, డిఫరెన్స్ ఆఫ్ పిఎఫ్ అన్ని కలిపి కనీసం 10 లక్షలు వస్తుంది. 10 లక్షలు వస్తే కనుక 10,000 రూపాయలు వాళ్ళకి వచ్చేట్టే కదా. ఆ 4,000 రూపాయలు అదనంగా ఇంకో 10,000 యాడ్ అవుతాయి, ఏదో కొద్ది గొప్ప రిలీఫ్ ఉంటుంది. అది కూడా లేదు. నేను 6 years రిటైర్ అయ్యాను, నాకు దాదాపు 40 లక్షలు వస్తు రావాలి. అది వడ్డీ ఇవ్వరు మాకు. కేవలం ఇప్పుడు మేమందరం బతికేది ఏంటంటే కనుక మాకు వచ్చిన రిటైర్మెంట్ అయినాక వచ్చిన సెటిల్మెంట్ అమౌంట్ని బ్యాంకుల్లో వేసుకుని 7%, 8% ఎఫ్డీలో పెట్టేసుకుంటాం. అది 5 ఏళ్ళు 6 ఏళ్ళు పెడతాము, దాని మీద బతుకుతాం, ఎందుకంటే మాకు పెన్షన్ లేదు కాబట్టి. అట్లాంటిది కూడా వడ్డీ ఇవ్వకుండా, వడ్డీ ఇవ్వకుండా ఇచ్చే డబ్బులు కూడా వెంటనే బ్యాంకులు వేసుకుని ఏదో వడ్డీ ఇస్తుంది, అట్లా లేకుండా చేస్తారు. ఇంకా అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ దాదాపు 17,000 మంది రిటైర్ ఉన్నారు. యావరేజ్గా రోజుకి ఒకళ్ళ నుండి చచ్చిపోతున్నారు. 600 మంది చచ్చిపోతున్నారు. 17,000 మందిలో 600 మంది పర్ మంత్ చచ్చిపోతున్నారు, పర్ మంత్. అంటే ఎంత దాదాపు ఒక 5 ఏళ్ళలో మొత్తం క్లియర్ అయిపోతారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసి కష్టపడి సంపాదించడానికి వాళ్ళకి కష్టార్జితం అనమాట. అది రాకుండా చాలా మంది చనిపోతున్నారు అనమాట. ఇప్పటిదాకా కార్మికులు కూడా మాట్లాడుతూ మేము బ్రతికున్నప్పుడే మా డబ్బుని ఇవ్వండి, మా పిల్లలకన్నా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. మీరు కూడా పలు దఫాలుగా దాదాపు 4-5 సార్లు ఇక్కడికి వచ్చేసి బస్ భవన్ని ముట్టడించడం జరిగింది అండ్ మీ నిరసనను కూడా వ్యక్తం చేయడం జరిగింది. కనీసం ఒక్కసారైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అస్సలు లేవు. చెప్తారు మాకు. లాస్ట్ టైం ఐ థింక్ జనవరిలో చేసాము ఒకసారి. జనవరిలో చేసేటప్పుడు హామీ ఇచ్చినారని నేను వెళ్ళలేదు మీటింగ్కి. మార్చి 31 తారీఖు కల్లా అన్నీ ఇస్తామని చెప్పారు. మార్చి 31 తారీఖు వస్తే పత్తాలు లేరు. ఆ తర్వాత గవర్నమెంట్ నుండి 111 కోట్లు వస్తే ఇస్తామన్నారు. మార్చి అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఒక క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ కూడా వస్తుంది అనమాట. 6 నెలలు అవుతా ఉంది, ఏమీ లేదు. బట్ ఒక్కటేంటంటే కనుక మేమందరం ఆధారపడింది కేవలం వచ్చే వడ్డీల మీద. లెట్ దెమ్ గివ్ వడ్డీ. మాకు వడ్డీ ఇవ్వమని చెప్పండి, అసలు ఉంచుకోమని చెప్పండి. మంత్లీ ఎవరికైతే ఎంతో ఇప్పుడు 10 లక్షలు వచ్చే వాళ్ళకి 6,000 ఎంత ఇవ్వమని చెప్పండి మంత్లీ. అది మాకు రిలీఫ్ ఉంటుంది. వచ్చి 4,000 అదన్నా ఇవ్వమని చెప్పండి. అసలు ఇవ్వవు, వడ్డీ ఇవ్వవు అంటే మేమేం కావాలి? ప్లస్ నేను ఇప్పుడు కూడా చెప్తాను, నేను 33 ఏళ్ళు చేశాను ఆర్టీసీలో. ఐఎమ్ ద మోస్ట్ ప్రివిలేజ్. నేను అంతకుముందు పోలీస్ వేసి రిజైన్ చేసి వచ్చాను ఎస్ఐగా. ఇప్పుడు మా ఎస్పీఐ ఉన్నాము, బట్ నాన్ క్యాడర్ ఎస్పీ. బట్ వచ్చాము. ఎంత తృప్తికరమైన ఉద్యోగం అంటే కనుక నాకు
రియల్లీ ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ అనమాట ఆర్టిస్ట్లో పనిచేయడం. అంత కష్టపడే వాళ్ళతో మనం కూడా కష్టపడుతుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. 24 గంటలు పనిచేస్తామండి. నేను 33 ఏళ్ళు డివిఎంగా ఆరంగ్ చేశాను. వీళ్ళందరూ ఎక్కడెక్కడో కలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, ఇట్లా కలుస్తాం అనమాట. కానీ ఒక్క న్యాయ పైసా కరప్షన్ లేదు. ఆర్టిస్ట్లో కథలు చెప్తారు, ట్రయల్ అమ్ముకుంటారు అనేసి అంత అబద్ధాలు. కేవలం కష్టార్జితము ఓటీలు చేసుకొని ఓటీల ద్వారా సంపాదించిన డబ్బులు. ఇదంతా ఇలా ఉంటే మీరు దాదాపు 4 సార్లుగా నిరసన వ్యక్తం చేసినారు, వాళ్ళు స్పందించలేదు. ఇప్పుడు కూడా రోడ్ ఎక్కినారు. ఈ ఏజ్లో ఇంత పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు, ఈ ఏజ్లో రోడ్ ఎక్కినారు. సో ఇక ముందు గవర్నమెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ ఈ నిరసన ద్వారా స్పందించకపోతే మీ తదుపరి కార్యాచరణ ఎట్లా ఉంటుంది? అంటే అందరం కలిసి ప్లాన్ చేయాలి. ఇప్పుడు దాదాపు 5-6 వేల మంది వచ్చారు, 17,000 మంది వస్తాం. ఇప్పుడు 3 ఉన్నాయి మాకు. సీఎం గారి నుండి అపాయింట్మెంట్ దొరికి వీఆర్ ట్రయింగ్ ఫర్ దట్. తర్వాత 2 ఏమో ఈ నిరసన ఇట్లా కంటిన్యూ చేస్తాం, ఎందుకంటే ఎప్పుడు లైవ్లో ఉండాలి. గత 2 నెలల క్రితం వచ్చాము, జూన్ 18 నాడు, ఈరోజు ఇదనమాట. అంత ముందర జాన్వరిలో వచ్చాము. ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎవ్రీ 2 మంత్స్కి వస్తుంది. ఎందుకంటే ఇది నిప్పులాగా ఉండాలి, చల్లబడితే కనుక ఎవరు కేర్ చేయరు. సో లైవ్లో ఉంచడానికి ఇదనమాట. మళ్ళీ ఇంకా చేస్తాము. ఇంకా ఏంటి నెక్స్ట్ ఏంటి నిరాహార దీక్షలో. అంటే ఇప్పుడు ఎవరైనా నిరాహార దీక్ష చేసి ఒకరోజు చచ్చిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే రిటైర్మెంట్ వాళ్ళకి అందరు షుగర్లు ఉంటాయి కదా. నిరాహార దీక్షలు అప్పటికైనా చైతన్యం వస్తుంది మాకు తెలియదు. మొన్న కూడా అది స్ట్రైక్ చేసి ఒక అతను ఆత్మహత్య చేసుకుంటేనే చలించింది గవర్నమెంట్. అంటే మేము కూడా ఆత్మహత్య మీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవరైనా చనిపోతేనే వాళ్ళకి చలనం వస్తుంది అనుకోండి అనిపిస్తుంది. ఇట్లా నిరసన వ్యక్తం చేస్తూ ఫాస్ట్ అంటూ డెత్ కనుక సెల్ఫ్ ఎమ్యులేషన్ కాదు, తగలబెట్టుకోవడం కాకుండా కూర్చునేసి సామూహిక నిరాహార దీక్షలు ఒకటి చచ్చిపోతేనే వస్తేమో అని మనం వస్తుంది మాకు. దాన్ని కూడా మేము తెగించాము. ఎందుకంటే కనుక ఏమి ఎట్లా చచ్చిపోతాము, డబ్బులు లేవు, మందులు ఖర్చులు లేవు, ఇంట్లో పోము సరిగ్గా చూడరు, చేతిలో డబ్బులు, అట్లప్పుడు ఇంకేం చేస్తాము? అక్కడ చేసి ఇక్కడ చేస్తాము. అప్పుడే ఇప్పుడు ఇంత భారీ ఎత్తున నిరసన చేస్తూ మీరు రోడ్డు మీద నించొని బస్సెస్ని, కార్ని, పోయే ట్రాఫిక్ని కూడా మొత్తం ఆపేసిన పరిస్థితి. పోలీసులు మీ మీద ఏమైనా సీరియస్ అయ్యి అరెస్ట్ చేయడమో లేదా కేసులు పెట్టడమో జరిగితే పరిస్థితి? పరిగైతే శక్తి కూడా లేదు మాకు. తన్నులు తింటాం, పడతాము, అది ఒక పెద్ద సింపతి వస్తుంది కదా మాకు, నేషనల్ లెవెల్ వస్తుంది, అంతకంటే ఏం లేదు. ఇంకొంచెం చలనం వస్తుంది. అప్పుడు జెన్జీ వాళ్ళని కొడితేనే కదా చలనం వచ్చింది. ఇప్పుడంతా మోడీ కూడా పారిపోతున్నాడు, అంతా వెళ్తున్నారు కదా. యూ కెన్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. నిన్న మొన్న రిజల్ట్స్ కూడా వచ్చాయి. ద ఇంపాక్ట్. ఇప్పుడు మమ్మల్ని కొట్టనండి, కొడితే తన్నులు తింటాము, పడిపోతాం. వీ కెనాట్ రన్ ఈవెన్. పరిగైతే శక్తి ఓపిక కూడా లేదు, పడతాము. రేపై నుండి వీళ్ళే దిగి వస్తారు. వీళ్ళే మాకు వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ప్రజల్లో అంత చైతన్యం ఇంకా ఉంది, ప్రజలు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది ఇక్కడి పరిస్థితి. ఇంతకు ముందుకు ఎవరైతే సర్వీసులు ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు చనిపోతేనే గవర్నమెంట్లో చలనం వచ్చింది. మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఎవరైనా చనిపోతేనే వాళ్ళలో చలనం వస్తుందా అనే ఆలోచన మాకు వస్తుంది. సో మేము బతికున్నప్పుడే మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. చూద్దాం, ఇంకా చాలా మందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అండ్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బట్ వాళ్ళు మాత్రం వినకుండా వాళ్ళ బాధని, వాళ్ళ నిరసనని వ్యక్తం చేసే ప్రయత్నమే చేస్తున్నారు. బట్ చూడాలి ఇంకా ఎంత పెద్ద ఎత్తున వీళ్ళ నిరసన వ్యక్తం చేస్తారో అండ్ ఎంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ని జామ్ చేసే పరిస్థితులు ఉన్నాయనేది కూడా మనం చూడాల్సింది. వాళ్ళకి చలనం వచ్చి మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు ఇవ్వాలని ఆశిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బట్ చూడాలి గవర్నమెంట్లో ఏమైనా చలనం వస్తుందా, గవర్నమెంట్ ఏమైనా స్పందిస్తుందా అని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికే 4-5 దఫాలుగా కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసి ఇక్కడ బస్ భవన్ ముట్టడికి కూడా రావడం జరిగింది. చాలా వరకు వాళ్ళ నిరసనని భారీ పెద్ద ఎత్తున కూడా తెలియజేసిన పరిస్థితి. బట్ ఇప్పటికీ కూడా వాళ్ళు రోడ్ ఎక్కుతున్నారు. 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా రోడ్ల మీదకి ఎక్కి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం గవర్నమెంట్లో ఏమైనా చలనం వస్తుందా, గవర్నమెంట్ ఏమైనా స్పందిస్తుందా, లేదా ఆర్టీసీ ఎండీ కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ఏమైనా స్పందించి వాళ్ళ సమస్యలని త్వరితగతిన పరిశీలిస్తారా? మమ్మల్ని రోడ్డు మీద వేసిండు. మా పిల్లలు చెప్ప పట్టుకొని తిరగవలసిన పరిస్థితి వచ్చింది. ఇలా ఇంటికి పోతే కొడుకులు కూడా బయటికి వెళ్ళగొడతారు. మా పైసలు రాలేదని ఇలా చెప్ప పట్టుకొని తిరుగుతున్నాం మేము. మాకు ఎవరు పెట్టాలి? రేవంత్ రెడ్డి వచ్చి మేము మా పైసలన్నీ బిరి బస్సులకు పెడతారు. పైసలు మాకేం రోడ్డు మీద వేస్తున్నాడు. మమ్మల్ని గమనించాలి. రేపు పొద్దున వాళ్ళు మాట్లాడుకుంటూ మీకేమన్నా తెలుసా, మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా, మీ డబ్బులు ఆడ పెట్టినాం అనడానికి? అంటే మరి లేకపోతే నా లాభాలు వస్తుందని చూపిస్తున్నావు, మరి ఎందుకు మా డబ్బులు ఇస్తలేవు? బిరి బస్సులు మాకు మొన్న ఏం చెప్పినా పేపర్కి ఇచ్చినావు 1000 కోట్ల లాభాలు ఉంది ఆర్టీసీ అని. మరి మా డబ్బులు ఎందుకు ఇస్తలేవు? మా లాభాలు లేకుండా మేము అడగపోతుంటే ఇంకా మా దగ్గర పేపర్ కటింగ్ కూడా ఉంది. మరి ఎందుకు లాస్ చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీ రిటైర్మెంట్ అయినా సార్, మరి పెద్ద జీతకాలం కాదు, చిన్న జీతాలు ఒక్కొక్క రూపాయి కట్ చేసుకునే జీతం మా పచ్చని మాకు ఇక సతాయిస్తున్నాడు. ఇవాళ అసలు మీకు ఎలక్షన్ల టైంలో మీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి ఎటువంటి హామీలు ఇవ్వడం జరిగింది? అసలు మాకు ప్రభుత్వంలో విలీనం చేస్తాం ఆర్టీసీని,
ఆర్టీసీ ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని ఇస్తాం. రిటైర్మెంట్ వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మేము అన్ని వసతులు కల్పిస్తాం అని మాకు చెప్పడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని గెలిపేయడం జరిగింది. కానీ చేను పొందుపోతే కూలి పొందుపోదు. మేము కష్టం చేసినాం. మేము రిటైర్మెంట్ వరకు మాకు బెనిఫిట్స్ వస్తాయి. మా బెనిఫిట్సే మేము ఇవ్వమంటున్నాం. మేము వేరేది ఏం అడుగుతలేము. గొంతమ్మ కోరికలు కాదు. మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ని ఇచ్చి ఆదుకోమంటున్నాం మేము, అంతే. మరి ఇప్పుడు గవర్నమెంట్ కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ లేదా మీ ఆర్టీసీ ఎండీ కానీ స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది మీరు? ఇక మా రిటైర్మెంట్ యూనియన్ నాయకులు ఉన్నారు. వాళ్ళ ద్వారా మాకు ఏ సంకేతం ఉన్నా వాళ్ళ దాన్ని బట్టి మేము మసలుకుంటాం. కానీ మా డబ్బులు ఇయ్యనంటే మాత్రం కుదరదు. ఏదేమైనా సరే మేము ఎంతకైనా సరే మా ప్రాణాలైనా తెగిస్తాం. మేము రిటైర్మెంట్ వాళ్ళు 2-3 ప్రాణాలు పోతేనే ఇస్తారు ఏమో. మరి వాళ్ళకు మన నర్సంపేట డిపో డ్రైవరు ఆత్మహత్య చేసుకుంటే ఉన్న వాళ్ళకి పే స్కేల్ ఇచ్చిండు మా శంకర్ గౌడు. మరి మాకు కూడా ఎవరైనా రిటైర్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఈ రోడ్డు మీద చచ్చిపోతే ఇస్తాడేమో. అది కూడా మరి ప్రభుత్వం ఆలోచించాలి, మేనేజ్మెంట్ ఆలోచించాలి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక ఆయన చనిపోతేనే వాళ్ళు చలనం వచ్చింది, మేము కూడా అట్లా చేస్తేనే వస్తుంది అంటారా? శంకర్ గౌడు వాళ్ళ మరణం వల్లనే చలనం వచ్చి వాళ్ళకు ఇచ్చిండు. కానీ అంతవరకు వాళ్ళకు కూడా ఏమి ఇవ్వలేదు. మేము కూడా మరి రిటైర్మెంట్ వాళ్ళు ఎంతమంది చనిపోవాలో చనిపోతే చెప్పుకుని మేము కూడా మాకు అందరికీ రోగాలు ఉన్నాయి. బీపీలు, షుగర్లు, ప్రతి ఒక్కరికి రోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక మాట మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ సర్వీసులు ఉన్న వాళ్ళు నిరసన వ్యక్తం చేసినారు కాబట్టి ఇంకా ఎక్కడ స్తంభిస్తారు అని చెప్పేసి ఏమన్నా ఆలోచించి ఉండొచ్చు. మీరు ఇంకా రిటైర్ అయిపోయి ఉన్నారు కాబట్టి మీతోనేమవుతుంది అనే ఆలోచన కూడా ఉండొచ్చు కదా. అది ఎంతవరకు కరెక్ట్? అది రిటైర్మెంట్ అయినరు, మీరు వెళ్ళిపోయినరు, మీ డబ్బులు ఇవ్వమనే వరకు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇక మేము కూడా సర్వీస్ చేసినాం కదా, అట్ట అనడం కరెక్ట్. మీరు సర్వీస్ చేసారు కానీ ఇప్పుడు సర్వీస్ వాళ్ళు లేరు కదా, వాళ్ళు ఏం చేస్తారు అనే ఆలోచన ఉండొచ్చు కదా. ఉండొచ్చు, ఆ ఆలోచన ఉన్నది. అందుకనే లేట్ చేస్తుండ్రు. అది మంచి నిర్ణయం కాదు. మా రిటైర్మెంట్ వల్ల ఉసురు తగిలితే మొత్తం చాలా ఇబ్బంది అయిపోతుంది. మీరు చెప్తున్నారు అది మంచి నిర్ణయం కాదని. చాలా వరకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ రోడ్ ఎక్కి బస్సుల్ని బంద్ పెడితే గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది అని చెప్పేసి ఆలోచించి ఉండొచ్చు. మీరు అందరూ కూడా రిటైర్ అయిన వాళ్ళు, మీరు సర్వీస్లో లేరు కాబట్టి మీరు ఎంత పెద్ద నిరసన చేసినా పట్టించుకోని అవసరం లేదా అనే ధోరణిలో ఉండొచ్చు కదా. దీని మీద ఒక విషయం చెప్తా. మన తల్లిదండ్రులు మనల్ని పోషిస్తారు, అన్ని రకాల మనకు అన్ని అంటే ఉద్యోగాలు ఇస్తారు, వివాహాలు చేస్తారు, పెళ్లిళ్ళు చేస్తారు, అన్ని రకాలుగా చేస్తారు. మరి మన తల్లిదండ్రులు వృద్ధులు అయినరని వాళ్ళు పెద్దవారని మనం దూషించాం కదా, వాళ్ళని తీసేయం కదా. మేము కూడా 60 సర్వీస్ ఒకళ్ళొకళ్ళము 20-30 ఏళ్ళ సర్వీస్ చేసినాము. మన పెద్ద మనుషులు కూడా ఎన్నో రకాలుగా కొడుకులకు సర్వీసులు అందిస్తారు, విద్యాభ్యాసం చెప్పిస్తారు, పెళ్లిళ్ళు చేస్తారు. పెద్ద మనుషులు అయినరని తీసేయారు కావాలని మమ్మల్ని కూడా మానవత్వ దృక్పథం చూస్తాం. ఎండి గారు కానీ మన సీఎం గారు కానీ మేము పెద్ద మనుషులము అందరూ 62-60 ఏళ్ళు దాటిన వాళ్ళం కాబట్టి బీపీ, షుగరు అనేకమైన వ్యాధులు ఉన్నాయి కాబట్టి దయచేసి మమ్మల్ని అందరినీ మానవత్వ దృక్పథం చేత మేము ఒక పార్టీకి ఎగనెస్ట్ కాదు, ఇలా కాంగ్రెస్కి ఎగనెస్ట్ కాదు, సీఎంకి ఎగనెస్ట్ కాదు, ఎండీకి ఎగనెస్ట్ కాదు. మా హక్కులు మేము పోరాడుతున్నాం. మాకు రావాల్సిన బకాయిని మేము పోరాడుతున్నాం. 2017 నుంచి 2021 నుంచి మాకు ఇంతవరకు ఏరియర్స్ లేవు, లీవ్ ఇన్కాష్మెంట్ లేవు. లాస్ట్ మంత్ సార్లు కూడా మాకు లేదు. ఇంతవరకు 1.5 year అవుతుంది మేము రిటైర్డ్ అయ్యి. లాస్ట్ మంత్ సార్లు కూడా మాకు రాలేదు. అంటే మీరు ఒక మాట అన్నారు, మిమ్మల్ని సర్వీసులు లేరు కదా, మిమ్మల్ని చిన్న చూపు చూస్తే ఎట్లా అంటే మరి పెద్దవాళ్ళని కూడా అట్నే చూస్తారా, తల్లిదండ్రులు కూడా అట్నే చూస్తారా? వాళ్ళు చూస్తే మమ్మల్ని అట్లా చూడమన్నాడు. ఇది మేము అంటే మీడియా ద్వారా మేము వాళ్ళకి అందించేది ఏంటంటే మానవత దృక్పథం చేత ఎండి గారు మాకు అన్ని రకాల సహకారం అందించాలని ఇవన్నీ విధేయపూర్వకంగా మేము కోరుకుంటున్నాం. చాలా ఓపిక పట్టినాం, చాలా సహనం పట్టినాం. పట్టి 9 సంవత్సరాలు సహనం బట్టి ఇప్పుడు మేము కావాల్సిన ధర్నా చేస్తాం. ఇంకా కూడా మేము ఇప్పుడు అన్నాం కదా, ఇంతవరకు అయినా మేము అంతవరకు ధర్నాలు చేస్తాం. 40 ఏళ్ళు పనిచేసిన, 40 years. 2015లో రిటైర్ అయ్యాను. 2015, ఇప్పుడు 2026. 2013 పిఎఫ్ రికవరీస్ పిఎఫ్కి పంపలేదు. దానివల్ల నాకు 4,000 పర్ మంత్ లాస్ వస్తుంది 11 ఏళ్ళ నుంచి. నేను ఫస్ట్ టైం ఆర్టీ యాక్ట్ ప్రకారం వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసి అందరికి తెలియజేస్తే అప్పుడు వీళ్ళకి చాలా వచ్చింది. అరే ఏంటి అంటే నేను 2000 మా అధికారుల సంఘం కూడా ఫ్రీక్వెంట్గా రిప్రజెంటేషన్ చేస్తుంది. ఇంత పెద్ద ధర్నా అవుతుంటే ఎండి డుమ్మా కొడతాడేమండి? ఎండి దగ్గర పోయి మేము ఇట్లా లోపల పోలేము కదా. పోతే 4 పోతారు, 5 మంది పోతారు. ఒక డుమ్మా ఒక దండం పెడతారు, ఒకటి ఇస్తారు. మా బాధలు ఏమున్నాయో డుమ్మా కొట్టమేమండి. మీరు నిరసన తెలుపుతారు అని తెలిసే డుమ్మా కొట్టిరని మీరు అంటే పక్కా 100%. ఇప్పుడు రెండోది, ఈ ఎండీలకు వాళ్ళకి ఏం పవర్స్ లేవండి. ఇప్పుడున్న ఈడీలకు ఎవరికి పవర్స్ లేవు. వేస్ట్ పాపం వాళ్ళు. ఎందుకంటే రేపు వాళ్ళు కూడా రిటైర్ అవుతారు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఏందో తెలుస్తుంది.
2015లో రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు మా పిల్లలను నేను నవ్ ఐఎమ్ 70 ఇయర్స్ ఇట్లా అడగలేము కదండి. నాకు వచ్చేది ఎంత అండి? 8,000 పెన్షన్ వస్తుంది. మా పైసలే ఆల్రెడీ రికవర్డ్. అవి కానీ అక్కడ పంపాలా, అవి అక్కడ పంపాలా. పంపితే కొద్దిగా 3-4 వేలు పెరుగుతుంది. నాకు ఒక 6 లక్షలు వస్తుంది. ఇప్పుడు 6 లక్షలు నాకు ఒక పెద్ద అమౌంటే కదా, ఈ ఏజ్లో నాకు పెద్ద అమౌంటే కదా. నా లెక్క అఫీషియల్గా వాళ్ళే నాకు కన్ఫర్మ్ చేసిండ్రు 41,495 మందికి కలపలేదు అని. అంటే ఎంటైర్ ఒక్క ఎంప్లాయీ కూడా 2013 పిఎఫ్ కలపలేదు. ఇది ఎంత ఘోరం! అసలు చెప్పినా కూడా తెలియదు. ఒక ఆఫీసర్గా పోయి చెప్పినామండి, అధికారుల సంఘం తరఫున పోయి చెప్పినాం, అరే ఇది తప్పు జరిగింది అని. కూడా వాళ్ళు స్పందించలేదు. ఇక్కడ ఉన్న ఆడిట్ ఉంది, ఏజీ, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? మా దగ్గర కండక్టర్ ఎవడో అయితే 2 రూపాయలతో రిమూవలే, వాడిని సుక్కలు చూపిస్తారని. పనిష్మెంట్లు అయితే హార్డ్ ఇచ్చేస్తారు. వీళ్ళు కూడా ఇప్పుడున్న సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా తక్కువ ఏం లేరు, వాళ్ళు రిటైర్డ్ కాము అని అనుకుంటున్నారు. ఇప్పుడు సర్వీసులు ఉన్న వాళ్ళు రేపు పొద్దున మీ స్టేజ్కే కదా రావాలి, మాకు కూడా అట్లాంటి పరిస్థితి వస్తుందని ఆలోచించలేకపోతున్నారంట. రెండోదండి, మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ 4 అండి, అంటే ఎండి నెక్స్ట్ ర్యాంక్ అనమాట. కనీసం పిలిచి కూర్చోమని చెప్పేంత స్థాయిలో లేరు ప్రస్తుతం ఉన్న మేనేజ్మెంట్. అసలు ఎవరైతే అండి ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళు వచ్చినప్పుడు కనీసం మాకు ఏదో ఒక వెల్ఫేర్ ఒక ఆఫీసర్ని పెట్టండి. అరే మీకు చేత కాదు, ఏం ప్రాబ్లం ఉన్నా రాసిచ్చిపోమని చెప్పండి, సాల్వ్ చేయండి. ఇంకా ఏం కావాలో ఎంతో వేస్ట్ చేస్తారు మీరు. ఒక కార్యక్రమం పెట్టుకుంటే, సీఎం కార్యక్రమం పెడితే లక్షల అన్ని బస్సులు తిరుగుతుంటాయి. ఎంత వేస్ట్! మేము చెప్పకూడదు. చెప్పేది ఏంటి? మా రిటైర్ అయినాక మాకు ప్రమోషన్ అక్కర్లేదు, నీ మెహర్బాన్ కూడా అక్కర్లేదు. మా పైసలను దయచేసి ఇప్పటికి కూడా దయచేయకుంటే మేము ఎక్కడ పోవాలో అక్కడ పోతాం. పోతే ముట్టికాయలు పడితే ఎంత అవుతుంది? 1000 కోట్ల పెనాల్టీ పడుతుంది. ఎవరు కడతాడు? ఎవరబ్బా? జీవితంలో ఆర్టీసీ అనేది ఉండదు, ఇప్పటికే పోయింది అది. ఆర్టీసీ అనే దానికి అసలు చూడబుద్ధి అయితే లేదండి. ఆర్టీసీ అనేది మాకు అప్పుడు తక్కువ జీతాలు ఉన్నా ఇప్పుడు నేను పని చేసిన ఇక్కడ ఒకే సీట్లో 20 ఏళ్ళు చేసిన, ఎక్కడ బస్ భవన్లో ఒక్కరు కూడా మినిమం నాకు అసలు ఇంట్రెస్టే లేదు పోనీకి. ఎందుకంటే అట్లా ఉంది పరిస్థితి, అట్లా ఉంది. ఫైనల్గా ఏం చెప్తారు అసలు? ఫైనల్గా ఏం రెండోసారి 2013-17 ఇమ్మీడియట్ పంపండి, ఇమ్మీడియట్ రిలీఫ్ అవుతుంది. సార్ నమస్తే. నమస్తే అండి. ఎందుకు మీరు ఈ ఏజ్లో కూడా ఇంకా నిరసన వ్యక్తం చేస్తూ మీ పైసల కోసం కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, అసలు ఎందుకు? అయితే దీంట్లో సగం పాపం గత గవర్నమెంట్లో జరిగిందండి. అంటే మేమందరము ఏదో ఇక్కడ గవర్నమెంట్ వ్యతిరేకం అని కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 17 పే స్కేల్ అన్నది పెండింగ్ పెట్టిపోయారు, అది వాళ్ళ గవర్నమెంట్లో జరగాలి. 21 కూడా వాళ్ళది. 2 పే స్కేల్, ఒక తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటే పే స్కేల్ అయింది మాకు, గతం చేతులు ఎత్తేసి ఏమీ లేదు. మళ్ళీ 2013 నుంచి 17 వరకు కూడా పిఎఫ్ బకాయిలు చేసి మాకు పెన్షన్ పెరుగుతుంది, అది కూడా అప్పుడే పెండింగ్ అయింది. అయితే ఆర్టీసీ మేము ఇట్లా పెండింగ్ ఉన్నాయనే కదా రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నది. స్టిల్ ఆర్టీసీ అంటే మొన్న కూడా పే స్కేల్ 17-21 ఈజ్ ఎ గ్రేట్ జాబ్. ఎందుకంటే 2 పే స్కేల్ ఆయన అనౌన్స్ చేసిండు, ఇప్పుడున్న వర్కర్స్ అవుతుంది. పెండింగ్ ఏంటంటే మాకు అర్థం కాదు, రేవంత్ రెడ్డి గారికి కరెక్ట్ మెసేజ్ ఉంది ఏంటంటే ఈ రిటైర్మెంట్ ఒక్కటే మాకున్నది, ఆయనకు మాకు వ్యతిరేకము. ఈ రిటైర్మెంట్ ఒకవేళ అనౌన్స్ చేస్తే నువ్వు పాత రికార్డ్ అంతా దోవండి, చాలా బెటర్. గత గవర్నమెంట్ కంటే మేము తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈయన చాలా బెటర్. ఎట్లా చెప్తున్నా అంటే 17 ఈయన వచ్చినాకనే పాతయి, 21 ఈయన వచ్చినాకనే, 13-17 ఎవరి హయాంలో పంపాలి పిఎఫ్కు? ఈయన పాత గవర్నమెంట్ హయాంలోనే కదా. ఈయనది ఒక్కటే మిస్టేక్, అదేంటంటే మేము ఇవాళ మా వాళ్ళు కూడా మొన్న పేస్కేలు చేసినాక పాలాభిషేకాలు చేసిర్రు. వ్యతిరేకం కాదు, మేము కూడా అంతే. మాకు కూడా ఇప్పుడు పాలాభిషేకం చేయాలని ఉంది. మాది పెద్ద సమస్య కాదు అది, 800-1000 కోట్లు. అందులో రిటైర్ అయిన వాళ్ళం కదా, అర్థమైతలేదు. అందులో ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి అన్నీ నువ్వు ఎన్ని మూట కట్టుకున్నా మాది ఒక్కటి తీరిస్తే మా ఆశీర్వాదాలు ముసలోళ్ళ ఏజ్డ్ పర్సన్స్ అన్నది ఆశీర్వాదం ఉంటుంది. తెగదాకా లాగకండి, జస్ట్ సింపుల్ బిట్టే ఆయన తలుచుకుంటే. ఈ మెసేజ్ దయచేసి మీ పత్రిక చాలా మీడియా చాలా కీలకం, ఎవరెన్ని మాట్లాడినా అంటే మీకు అర్థమైంది మేము వ్యతిరేకం కాదు. ఈ చిన్న పాయింట్ అక్కడ మెసేజ్ పోయేదాకా తీసుకుపోయింది చాలు. నాకేం రావట్లేదు, ఎన్ని సంవత్సరాలు నా భార్య ఏమంటుందంటే పైసలు రావా రిటైర్మెంట్ ఏం రాలేదు అని చెప్పిన కూడా. మీరు ఎన్నేళ్ళు సర్వీస్ చేసి? 25 సంవత్సరాలు రిటైర్మెంట్ అయినా హైదరాబాద్ డిపోలా
మా భార్య ఉంటుంది ఇంత కష్టపడి పని చేసిన కష్టం ఉంటుంది అది పైసలు ఇంతకు రాలేదు ఏం చెప్పాలా ఏమన్నా పైసలు రాలే అంటారు నా భార్య ఎవరు చెప్పుకోరా సార్ నా భార్య ఎవరు చెప్పుకోరా సార్ ఎప్పుడైనా గవర్నమెంట్ ఇస్తుంది అనుకోవచ్చు అసలు సారు రేవంత్ సార్ తలుచుకుంటే అవుతుంది కానీ ఇక సార్ ఇష్టం సార్ దయ అయితే రేవంత్ సార్ తలుచుకుంటే అవుతుంది అంతే ఆ సార్ తలుచుకుంటే దయ తలుచుకుంటే అయిపోతుంది ఇలా మాకు ఉన్నది కనికరం ఉన్నది ఒకవేళ చేయకపోతే ఒకవేళ మీ పైసలు ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు అసలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం అంతే ఎవరైనా రాని సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం ఇప్పటికే రోడ్డు మీద తలకేసి కొట్టుకుంటుంటే ఇద్దరు ముగ్గురు తెచ్చారు సారు మీరన్నా చూడండి సార్ సీఎం రేవంత్ అన్న మమ్మల్ని గుర్తించన్నా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గుర్తించన్నా మమ్మల్ని కాపాడు మాకు టాబ్లెట్ కావాలా ఇది కావాలా ఏది కావాలా నేను ఎవరు చెప్పుకున్నా బాధ ఎవరు చెప్పుకోవాలి చెప్పు కొడుకు బిడ్డలు పెళ్లి చేసి అప్పులు చేసి పెళ్లి చేసారు అప్పులు తీర్పాలని చేయాలా ఏం చెప్పాలి చెప్పు మా బాధ ఎవరు చెప్పుకోవాలి ఆ 15 లోపు అయ్యే లోపల ఈ రిటైర్డ్ అయిన వాళ్ళది వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటే పైసలు న్యాయమా పిఎఫ్ ఆ 500-600 పెరుగుతాడు బతుకుతాడు కదా వచ్చే 2000 ఒక 500 పెరుగుతాయి కదా అవి వీళ్ళు పెట్టుకుంటే ఇక ఇది లైఫ్ ఏం సార్ పెన్షన్ అంటే ఆర్టీసీ పేరు పెద్దది కానీ 2000-1500 పెన్షన్ లైఫ్లే ఈ 2013లో వచ్చే పేస్కెళ్ళి మేము 2015లో రిటైర్డ్ అయిపోయినాక మాకు ఎఫెక్ట్ అయింది ఆ ఎఫెక్ట్ పిఎఫ్ పంపించాలి కదా ఎవరిది బాధ్యత మీరు చెప్పండి సార్ గవర్నమెంట్ ఉంటుంది మీ ఆర్టీసీ వాళ్ళది కూడా ఉంటుంది డిపార్ట్మెంట్ పంపిస్తారు ఇది పంపిస్తే మాకే కాదు సార్ ఆఫీసర్లకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఇది పిఎఫ్ పెన్షన్ వాళ్ళకు కూడా అదే గతి 2500-3000 పెన్షన్ వాళ్ళు కూడా ఈ సేవింగ్ ఎవరి గురించి చేసిరు మాది కొట్టేసి చెప్పండి సార్ మీరు చెప్పాలి ఇక దీనికి 13 నుంచి ఇంకా కొంతమంది బతికిరు కొంతమంది పోయిరు ఇక అది చూస్తాడు ఎవడన్నా కలలు కనాలన్నా ఇంకా మేము 2013ది ఇంకా మేము కలలు కానీ ఇంకా ప్రతిరోజు మీరు పడుకునే ముందు లేదా తినేటప్పుడు మా పైసలు వస్తాయిలే అని ఆలోచించే పరిస్థితి ఉంది బతుకుతారా ఇన్ని రోజులు ఇంకెంతమంది పోయిర్రు ఏమంటారు సార్ ఇది డిపార్ట్మెంట్కి కూడా కొంచెం కనికరం ఉండాలి మేనేజ్మెంట్కు వాళ్ళకు కూడా ఉంది సార్ ఆఫీసర్లకు కూడా ఇదే ఏది పిఎఫ్ మాత్రం పేమెంట్లు ఎక్కువ ఉండవు చాలకు కానీ పిఎఫ్ మాత్రం అదే 2000-3000 వాళ్ళకు కూడా పెరుగుతుండే కదా వాళ్ళకి ఇప్పుడు ఆలోచన వచ్చింది అరే ఇది మాకు కూడా ఎఫెక్ట్ రా ఎప్పుడు 13 పే స్కేల్ 44% చేసిండు అంటే 50% బెనిఫిట్లా ఒక 1000 రూపాయలు పెన్షన్ ఎక్కువ వస్తుండే సార్ మాకు పిఎఫ్ ఆయన 44 చేసిపోయాడు ఆ ఎఫెక్టు మాకు పెట్టలే ప్యాక్ చేసి కూర్చోరు ఏమంటావు ఆ పైసలు పంపించాలి కదా ఒకళ్ళు 40,000-50,000 పిఎఫ్ పంపిస్తే ఇవాళ ఒక 1000 రూపాయలు మాకు ఎక్కువ వస్తాయి సార్ ఆ లైఫే మనం పెరుగుతాయి ఇప్పుడు 2000 వస్తుంది 3000 లైఫ్లే మనం బాగుపడతాం కదా మరి మీరు చెప్పండి మీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మా రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ అమౌంట్ తోటే ఏదైతే ఫ్రీ బస్ ఉందో దాన్నే రన్ చేస్తున్నారు మాకు రావాల్సిన డబ్బుల్ని అక్కడ డైవర్ట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అది ఎంతవరకు నిజం 4,600 బడ్జెట్లో పెట్టిండు ఏది మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సు 4,600 కోట్లు అంటే 350 కోట్లు నెలకి ఇవ్వాలి ఇప్పుడు ఫైనాన్షియల్ లెక్క పెట్టుకున్నా కానీ ఏప్రిల్ మే జూన్ 5 నెలలు అయిపోయింది ఇప్పటి వరకు 5 నెలలు అంటే 1650 కోట్లు ఇవ్వాలి 1650 కోట్లు కాదు మాది ఉన్నది 863 కోట్లే ఈ 863 కోట్లు వస్తే మా రిటైర్మెంట్ వాళ్ళ అందరి 17 స్కేల్ పే స్కేల్ కానీ 21 పే స్కేల్ కానీ మాకు అన్నీ వస్తాయి కానీ అట్లాంటిది మమ్మల్ని ఉపయోగించుకొని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతుంటే ఇప్పుడు 4 సార్లు అయింది ఇవాళ మా ధర్నా ఇస్తే తెలంగాణ రాష్ట్రం 4 మూలల నుంచి అందరూ మా వృద్ధ పేషెంట్ల లాగుండి అందరూ బీపీలు షుగర్లు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాం ధర్నా చేస్తుంటే ఎండి గారు రారు గవర్నమెంట్ను పోయి అడగడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారేమో మన కేసీఆర్ గారు అన్యాయం చేసిర్రు నేను మీ ఆర్టీసీలకు అన్నీ మంచిగా చేస్తా అన్నాడు అన్నీ మంచిగా చేస్తున్నప్పుడు మళ్ళీ చేయాలి కదా రిటైర్మెంట్ అయిన రోజు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఏ గవర్నమెంట్లో కూడా మీకు మొత్తం ఇండియా మొత్తం తిరిగినా ఏ గవర్నమెంట్ కూడా రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఎంప్లాయీస్కి పైసలు ఇవ్వకుండా లేరు ఇవాళ మొన్న 200 కోట్లు 2,000 కోట్లు 6,000 కోట్లు మన స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు కానీ మాకు అదే ఇవ్వచ్చు కదా మేము బిచ్చం అడుగుతలేము ఇవాళ మేము సంపాదించి 30-35 ఏళ్ళ సర్వీస్ చేసి ఇట్లాంటి బిల్డింగులు కట్టినాం ఇవాళ దాని మీద పెత్తనం చేస్తున్నాం మహాలక్ష్మి పథకం ఇచ్చినాం మరి వాళ్ళకి ఫ్రీ ఇచ్చినప్పుడు మా పైసలు మాకు ఇవ్వచ్చు కదా నువ్వు మళ్ళీ చేతగానప్పుడు ఎందుకు పెట్టుకున్నట్లది
నువ్వు ఏం చేసుకుంటావు మీరు మా గవర్నమెంట్లో ఓట్ల కోసము మీరు ఏమైనా చేసుకోవచ్చు. కానీ రిటైర్మెంట్ మేము కూలీళ్ళం, మా కూలీ పైసలు డబ్బులు ఇవ్వాలన్నా వద్దా? మరి ఇవాళ 9 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లా మీ పరిస్థితి? మీ నిరసననే తెలిసే, మీ నిరసన ఉందని తెలిసే మీ ఆర్టీసీ ఎండి ఈరోజు లీవ్ పెట్టడం జరిగిందని కూడా మీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? అయితే కరెక్టే. ఇప్పుడు ఒక ఎండిఏ బాధ్యత గల పోస్టులో ఉన్నప్పుడు ఆయన బాధ్యత ఏంది? నేను కూడా వస్తా, ఇగో గిట్లా కాదు గిట్లా నేను గవర్నమెంట్ అడుగుతున్నా, నేను మీకు ఇగో ఇన్ని పైసలు వచ్చేది, మేము ఈ విడతల వారి ఇస్తాము, నేను ఇచ్చే పైసలకి ఇన్ని ఉన్నాయి, గవర్నమెంట్లో వచ్చే పైసలు ఉన్నాయి అని చెప్పాల్సిన బాధ్యత ఆయన. దొంగలేకపోతే మాకు ఎట్లా తెలుస్తుంది? మీ చేతగాని ఎండే అనుకుంటాం కదా. ఇప్పుడు రేపటి రోజు వాళ్ళు కూడా రిటైర్ అవుతారు, వాళ్ళకు కూడా మీ పరిస్థితి వస్తుందని ఆలోచించలేకపోతున్నారా? అవును, ఇప్పుడు అంతెందుకు మన ఎండి కానీ లేకపోతే ఆఫీసర్స్ పెద్ద దీనికి రెస్పాన్సిబుల్ పర్సన్స్ కానీ, దీనికి స్టేట్ గవర్నమెంట్కి రెస్పాన్సిబుల్ పర్సన్స్ సీఎం కానీ రేపు రిటైర్డ్ అయినాక మా గతిగా మాకంటే ఎక్కువ గతి పడుతుంది. ఇంకోటి మా ఆర్టీసీ కార్మికులను బాధించినోడు నీకన్నా పెద్దోళ్ళం అందరం, మా ఆశీర్వాదం ఉండాలి. మరి మమ్మల్ని కష్టపెడుతుంటే మా గోస అనేది నీకు తగులుతుంది కదా, నీకు తగులుతుంది, నీ పిల్లలుగా తగులుతుంది కదా. కాబట్టి ఎండి గారు కానీ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కానీ ఎవరైనా ప్రతి దానికి రెస్పాన్సిబుల్ అయిన పర్సన్స్ మినిస్టర్స్ కానీ ఈ ధర్నాను చూపించుకొని రేపు మాకు కూడా ఇట్లాంటి గతి వస్తుందనే భావంతో మాకు ఇస్తే అందరు ఖుషి పడతారు. మా ఆశీర్వాదం కూడా మీకు అందరి మీద ఉంటుంది. లేకపోతే మా ఉసురు తల్లి అందరు పోతారు. ఆయనను తీసుకొచ్చి మీకు మీరే మోసం చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. అంతే కదా. మరి ఇప్పుడు కేసీఆర్ చేస్తలేరనేసే రేవంత్ రెడ్డిని తీసుకొచ్చినాం. అందరు ఆర్టీసీ వాళ్ళు ఫ్రీగా చేసి క్యాంపింగ్ చేసి అందరు చేసి ఓటు వేయించి ఆయన గద్దెని ఎక్కించినాం. ఎక్కించినాక రిటైర్ అయిన వాళ్ళు 60 పైబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన బకాయిలు అడుగుతారు. నీకు అదనంగా నేనేం అడగలేరు కదా. మాకు వచ్చే 10 రూపాయలు వచ్చేది ఆ 10 రూపాయలు అడుగుతున్నాం. ఇప్పుడు 2013, 2017, 2021 మాదైతే పిఎఫ్ అమౌంట్స్ ఉన్నాయో పిఎఫ్ ఆఫీస్ పంపిస్తే మాకు డబ్బులు పింఛన్ ఎక్కువ వస్తాయి కదా. అవి పంపించక నీ దగ్గర దాచుకుంటే నువ్వెందుకు? నీ సొంత డబ్బులా? పోనీ నీ కష్టపడే డబ్బులు అంటే దాచుకుంటే ఒక లెక్క, మా డబ్బులు తీసుకొని నువ్వు దాచుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మీ డబ్బులు మీరు 30-40 ఏళ్ళు సర్వీస్ చేసి దాచుకున్న డబ్బులు మీరు తీసుకోవడానికి రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు పొద్దున వాళ్ళకి అట్లాంటి పరిస్థితి రాదనుకోవచ్చు. ఇప్పుడున్న ఈడీ లోపడైతే ఎవరైతే ఈడీ ఉన్నాడో ఆయన కూడా రేపు రిటైర్ అవుతాడు. ఆయన పరిస్థితి ఇదే ఇస్తాడు. ఇప్పుడు ఈడీలు ఆర్ఎంలు వాళ్ళు కూడా వచ్చి ధర్నాలు కూర్చున్నారు. రేపు పరిస్థితి ఆయనది కూడా వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం తర్వాత వానాకాలం తర్వాత చలికాలం ఎట్లా వస్తుందో సేమ్ ఇదే బాబత్ అవుతుంది. ఇప్పుడు నేనేమో ఎక్స్ట్రా డిమాండ్ అడుగుతలేదు, ఎక్స్ట్రా పైసలు అడుగుతలేము, మాకు కొంత కోరికలేము కదా. మాకు రావాల్సింది మాకు ఇవ్వమంటున్నాం. ఇప్పుడు మాకు పిఎఫ్ది డబ్బులు మాకు అక్కడ కడితే మాకు ఒక 3-4 వేలు, 2,000, 3,000 ఎంతో కొంత పెరుగుతాయి కదా. దాంతో జీవనాధారం మనం కొద్దిగా సఫలీకృతంగా జరిగిపోగలుగుతాం. నువ్వు ఆయన దొంగనే నిన్ను ఎన్నుకున్నాం. వాడు దొంగ, వాడు డబ్బులను దోసుకుంటున్నాను నేను ఎన్నుకుంటే నువ్వు కూడా అదే పాటలు నడుస్తాయి. మేము ఏమో చేసి ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు కేసీఆర్ దొంగనే కదా, వాళ్ళు తీసే 10 ఏళ్ళ పాలన తీసి పక్క పెట్టి నిన్ను తీసుకొచ్చారు. కొత్త నేను వేరే పార్టీ నుంచి వచ్చినా కానీ నేను సీఎం చేసినాం. చేస్తే ఇలా మాకేం ఫలితం ఉంది? ఏమైనా ఫలితం? ఇప్పుడు ఆయన మోసం చేసిండని ఈయనని గెలిపించారు, మరి ఈయన మోసం చేసిండని ఇంకోళ్ళని గెలిపించి మళ్ళీ మోసపోతారా? మరి ఏం చేస్తాం? ఇంక ఎవరినొకరిని ఇప్పుడు కొడుతుందనే భయం, పెడతారంటే ఆశ వస్తుంది. ఎవరికైనా కానీ పెడతారంటే ఆశ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు వచ్చారు, మీ ద్వారా మాకు మెసేజ్ గవర్నమెంట్ పోతుందనే ఆశతో మీతో మాట్లాడుతున్నాం. లేకుండా మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. మాకు రావాల్సిన డబ్బులు ఇంకెవరైనా ఇప్పిస్తారనంటే ఆశతో వాళ్ళ దగ్గర కూడా పోతాం కదా. వాళ్ళ దగ్గర పోయినప్పుడు మా డబ్బులు మాకు వస్తాయేమో అని ఆశ ఉంటుంది. ఇప్పుడు ఈయన చేయలేని కాదు, 2017 పే స్కేల్ చేసిండు, 2021 పే స్కేల్ చేసిండు, కొద్దిగా అమౌంట్స్ కూడా ఇచ్చాడు. మరి ఏదైతే డిఫరెన్స్ ఏరియాస్ ఉన్నదో కొత్త పే స్కేల్ ఏవైతున్నాయో అవి మాకు రావాలా. మళ్ళీ డిఫరెన్స్ ఆఫ్ పే స్కేల్ జరిగినప్పుడు పిఎఫ్ మీద కూడా దాన్ని రిఫ్లెక్షన్ అవుతాయి. ఆ పిఎఫ్ కట్టాల్సిన డబ్బులు వాళ్ళు కడితే మా పిఎఫ్ డబ్బులు కూడా పెరుగుతాయి కదా. రొటీన్గా జరిగే ఏదైతే మా జీవన భత్యం వస్తుందో అది వస్తే మేము కొద్దిగా హ్యాపీగా ఇది చేస్తాం కదా. ఇప్పుడు అది రాకుండా మమ్మల్ని ఆపి నీవేం ప్రయోజనం? నిన్ను ఎన్నుకునేందుకు మాకు ఒక మంచి పొజిషన్ ఇస్తావు అనేసి, పొజిషన్ ఇవ్వకుండా మా డబ్బులు నువ్వు కూడా వాడుకునే ఇంకెవరికి చెప్పుకోవాలి అయ్యా?